మనం మొక్కులు మొక్కుకుంటే సరిపోదు. సో మొక్కులు కూడా తీర్చుకోవాలి కదా. సో ఇక్కడ కూడా మా అమ్మ వచ్చేసి మొక్కుబళ్ళు మొక్కుకుంది. సో వాటి తీర్చడం కోసమైతే మేము ముగ్గురు పెద్దమ్మలకైతే ఈ విధంగా 3 బాణపు కుండలు, అంటే నేను, మా చెల్లెలు, మా వదిన ముగ్గురము 3 బాణపు కుండలు అయితే తీసుకున్నాము. సో 3 డిఫరెంట్ ప్లేసెస్కి అయితే, అంటే వేరే వేరే అమ్మవార్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇంట్లో ముత్యాలమ్మ చేసినామన్నాం కదా. సో ఆ రోజే అన్ని మొక్కుబళ్ళు కూడా అయిపోవాలి అని ఇలా ప్లాన్ చేసుకున్నాం అందరము. సో ఇంకొక 3 వచ్చేసి కళ్ళు కుండలు. సో కళ్ళు కుండలు కూడా ముగ్గురు తీసుకోవాలి. సో ఒక బాణపు కుండ, ఒక కళ్ళు కుండ, ఈ విధంగా అయితే పెద్దమ్మ గుడికి వెళ్ళాలి. సో ఇది అంతా వచ్చేసి మేము తెల్లవారుజామున 5 గంటలకు అయితే వెళ్ళాము. సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మేకపోతు, అలాగే ఒక నాటికోడి కూడా జోడీగా కొట్టాలి. సో నేను అయితే వెళ్ళిండే ప్లేస్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో ఉన్న సిరిపురం పెద్దమ్మ, అంటే ఊరి పేరు సిరిపురం, అక్కడ పెద్దమ్మ టెంపుల్ అనమాట. ఇదిగో ఇక్కడ ఈ అమ్మవారి కనపడిస్తున్నారు కదా, ఆ అమ్మవారి సిరిపురం అమ్మవారు. సో నేనైతే అక్కడికి వెళ్ళాను. మా వదిన ఇంకొక ప్లేస్కి వెళ్ళారు. మా చెల్లెలు అయితే ఇంకొక ప్లేస్, అంటే వేరే పెద్దమ్మ టెంపుల్స్కి అయితే వెళ్ళారు. సో ఆ రోజైతే ఈ విధంగా వెళ్ళాము. మేము వెళ్ళిండేది 5:30, 6 అయ్యింది. సో మేము అక్కడ మొక్కుబడి తీర్చుకునే లోపు అయితే తెల్లవారిపోయింది. మేము వెళ్ళిన 5:30కే అప్పటికే ఒక 4-5 మంది వచ్చేసి వారి కోరికలు, అంటే అక్కడ ఆల్రెడీ యాట్లు తెగాయి. సో ఈ విధంగా అయితే జరిగింది.